అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరము అక్టోబర్ నెల ఆశ్వీజ మాసంలో దీపావళి పండుగని ఏ రోజున చేసుకోవాలి? 20వ తేదీన చేసుకోవాలా? 21వ తేదీన చేసుకోవాలా? నరక చతుర్దశి ఎప్పుడు వచ్చింది? తైల అభ్యంగన స్నానం ఎప్పుడు ఏ సమయంలో చేయాలి? ధనత్రయోదశి ఎప్పుడు? ధనలక్ష్మి కుబేర పూజ శుభ సమయం ఎప్పుడు? ధనత్రయోదశి రోజు పూజ శుభ సమయం ఎప్పుడు? అలాగే అర్ధరాత్రి లక్ష్మీ పూజ నిషిద్ధ సమయం ఏమిటి? అలాగే వృషభ లగ్న సమయము, ప్రదోషకాల సమయం ఎప్పుడు? ఇలాంటి మరెన్నో విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆశ్వయుజ మాసంలో అమావాస్య తిథి నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఐక్యతతో, దాతృత్వంతో, ప్రేమానురాగాలతో ఈ దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకోవడమే ఈ దీపావళి పండుగ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ రోజున లక్ష్మీదేవి గణపతిని పూజిస్తారు. ముఖ్యంగా ప్రధానంగా లక్ష్మీదేవి పూజ అనేది చేస్తారు. అసలు దీపావళి అంటే దీపాల వరస అని అర్థము. ఈసారి మనకి ఈ సంవత్సరము అమావాస్య తిథి 2 రోజుల పాటు వచ్చింది. అంటే అక్టోబర్ 20, 21 ఈ 2 తేదీల్లో అమావాస్య తిథి అనేది ఉంటుంది. దీంతో ఏ రోజు దీపావళి పండుగ చేసుకోవాలి అనేటువంటి సందిగ్ధత అనేది నెలకొలింది. అయితే పంచాంగం ప్రకారము పండితులు చెబుతున్న ప్రకారం చూసుకున్నట్లయితే ముందుగా అమావాస్య తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే అక్టోబర్ 20 సోమవారము మధ్యాహ్నం 3:44 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 21 సాయంత్రము 5:54 మనకి అమావాస్య తిథి అనేది ముగుస్తుంది. కాబట్టి అమావాస్య తిథి రాత్రి వేళ ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజునే దీపావళి పండుగని అలాగే లక్ష్మీ పూజని నిర్వహించుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరము దీపావళి పండుగని అక్టోబర్ 20 సోమవారం రోజునే జరుపుకోవాలి. దీనిలో ఎలాంటి అనుమానం అనేది లేదు. అయితే లక్ష్మీ పూజకు శుభ సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 7:08 నుండి రాత్రి 8:18 వరకు మంచి శుభగడియలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు దీపావళి లక్ష్మీ పూజని నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ సంవత్సరం మనకి ధనత్రయోదశి అక్టోబర్ 18 శనివారం రోజున జరుపుకుంటారు. ముందుగా త్రయోదశి తిథి ప్రారంభం చూసుకుంటే అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1:07 ప్రారంభమయ్యి అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:36 మనకి త్రయోదశి తిథి అనేది ముగుస్తుంది. ఈ ధనత్రయోదశి రోజున కొత్త వస్తువులను కొనుక్కోవడము, చీరలు లాంటివి, వీలైతే బంగారము, వెండి వంటివి వాటిని కొనుక్కోవడము, వెండి వస్తువులను కొనుక్కోవడము, ఇలా వీటన్నిటిని ఏది వీలైతే వాటిని కొనుగోలు చేయడం వలన ఈ ధనత్రయోదశి రోజు నాడు చాలా శుభప్రదంగా ఉంటుంది అని భావిస్తారు. ధనత్రయోదశి రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 18 శనివారం రోజున సాయంత్రం 5:50 నుంచి రాత్రి 8 మీరు ధనత్రయోదశి పూజని నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు నరక చతుర్దశి ఎప్పుడు వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ సంవత్సరం మనకి నరక చతుర్దశి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటాము. నరకాసురి వధ జరిగిన రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటారు. చతుర్దశి తిథి ప్రారంభం వచ్చేసి అక్టోబర్ 19 ఆదివారము మధ్యాహ్నం 1:37 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 20 సోమవారము మధ్యాహ్నం 1:38 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుంది. ఈ రోజున తైల అభ్యంగన స్నానం అనేది ఆచరించి దీపాలు వెలిగిస్తారు. తైల అభ్యంగన స్నాన సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 20 సోమవారము తెల్లవారుజామున 5:22 నుంచి ప్రారంభమయ్యి ఉదయం 7:25 మీరు తైల అభ్యంగన స్నానం అనేది నిర్వహించుకోవచ్చు. అర్ధరాత్రి లక్ష్మీ పూజ నిషిద్ధ సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 20 సోమవారము రాత్రి 11:28 నుంచి రాత్రి 12:17 వరకు నిషిద్ధ సమయంగా ఉంది. కావున ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వలన విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. ఇప్పుడు ప్రదోషకాల సమయం ఎప్పుడు అనే విషయం గురించి తెలుసుకుందాము. ప్రదోషకాల సమయము
అక్టోబర్ 20 సోమవారము సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు ప్రదోషకాల సమయంగా ఉంది. ఈ సమయంలో మీ ఇష్టదైవం ఆరాధన లేదా శివ పూజ, శివ ఆరాధన, దైవనామస్మరణ ఇలాంటివన్నీ చేయడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి పొందవచ్చు. ఇప్పుడు వృషభకాల సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ 20 సోమవారము రాత్రి 7:20 నుంచి రాత్రి 9:10 వరకు వృషభకాల సమయంగా ఉంది. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు, శాస్త్రాలు, పండితులు తెలియజేస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో